వెల్కమ్ టు టీవీ11. నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర నదీ జలాల పంపిణీపై చర్చలు మొదలుపెట్టిన కాంగ్రెస్ హైకమాండ్. మెగా హీరోల సినిమాలన్నీ అడ్డుకుంటున్న సమైక్యాంధ్ర జేఏసీ. హైదరాబాద్ లోని సీమాంధ్రుల రక్షణ బాధ్యత చేపట్టిన ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు. రంజాన్ ఉపవాస దీక్షలో పాల్గొన్న చిన్నారి. అర్ధరాత్రి నారాయణ జూనియర్ కళాశాలలో విషాదం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ నదీ జలాలను ఏ విధంగా పంపిణీ చేయాలనే దిశగా చర్చలు మొదలుపెట్టింది. రాష్ట్రానికి కృష్ణా గోదావరి నదీ జలాలే కీలకం. కృష్ణా నదికి 811 టీఎంసీలు, గోదావరి నదికి 1480 టీఎంసీల నీరు రాష్ట్రానికి కేటాయించింది. కాగా వీటిలో తెలంగాణకు 295.26, కోస్తాకు 369.74, సీమకు 126 టీఎంసీల నీరు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే జలవనరులు మరింత పెరిగే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి తెలంగాణ వాదులు సమ్మతిస్తారో లేదో వేచి చూడాలి. నీటి వనరులపై ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యమనే వార్తలు వినిపిస్తున్నాయి. అనంతపురంలో 3వ రోజు కొనసాగుతున్న సమైక్యాంధ్రుల ఆందోళన. ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. పుట్టపర్తి ధర్మవరంలో రైలు రోకో నిర్వహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్ర విభజనతో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమైక్య ఆంధ్ర సెగ రామ్ చరణ్ ఎవడు సినిమాకు తగిలింది. కేంద్ర మంత్రి చిరంజీవి సమైక్య ఆంధ్రాకు మద్దతుగా ప్రకటించకపోతే ఎవడు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.
మెగా హీరోల సినిమాలన్నీ అడ్డుకుంటామని సమైక్య ఆంధ్ర జేఏసీ వారు అన్నారు. ఒకప్పుడు ఇదే సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉంటానని చెప్పి యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరకు వచ్చి నిరాహార దీక్ష చేస్తున్న వారికి జేజేలు పలికిన చిరంజీవి ఇప్పుడు సోనియాకు అనుకూలంగా ఉన్నాడని సమైక్య ఆంధ్ర జేఏసీ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపాల దగ్గర తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. అమరవీరులకు నివాళులు అర్పించి తెలంగాణ ప్రకటించిన సోనియాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్రులు నిరసనలు మాని ఇరు ప్రాంతాల వారు కలిసిమెలిసి ఉండాలని వారు సీమాంధ్రులను కోరుతున్నామని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర ప్రజలను రక్షించే బాధ్యత ఓయూ జేఏసీ తీసుకుంటుందని విద్యార్థి జేఏసీ నాయకుడు కైలాష్ హామీ ఇచ్చారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విద్యార్థి నాయకులు కొంతమంది సీమాంధ్ర నాయకులు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్ర పన్నుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారని విద్యార్థులు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా నివసించే హక్కుందని, సీమాంధ్ర నాయకుల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని విద్యార్థి నాయకులు ప్రజలను కోరారు. మరి అన్ని సంఘాలను సంప్రదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తారన్నటువంటి సందర్భంలో తెలంగాణకు అడ్డుపడేటువంటి రాజకీయ పార్టీల యొక్క ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ విద్యార్థి జేఏసీ ఓయూ జేఏసీ. హైదరాబాద్లో ఉంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయని, సీమాంధ్ర ప్రజల మీద దాడులు జరుగుతాయని ఒక అపోహ సృష్టిస్తామని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. హైదరాబాదు అందరిది, తెలంగాణ కూడా అందరిది. అందరు బతకడానికి అన్ని అవకాశాలు ఉంటాయి భారత రాజ్యాంగం ప్రకారం. మీకు ఏ అన్యాయం జరిగినా తెలంగాణ విద్యార్థి జేఏసీ ఓయూ జేఏసీ మీ పక్షాన నిలబడతారని చెప్పేసి కూడా భరోసా ఇస్తున్నాం. మరి లేనిపోని అపోహలు సృష్టించి సీమాంధ్ర మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అసత్య అపోహమైనటువంటి కలిగిస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చిన్న విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి కావాలని విషం పూసి సీమాంధ్ర తెలంగాణ ప్రజల మధ్య మరి గొడవలు ఏర్పడే విధంగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాల వరకు ఉన్న తర్వాత జీవించేటువంటి ప్రజలకు అన్ని హక్కులు ఉంటాయి. అందరం కలిసే ఉందాం, అందరం కలిసిమెలిసి జీవనం సాగిద్దాం, సంస్కృతిని గౌరవించుకుందామని చెప్పేసి కూడా ఓయూ జేఏసీ పిలుపునిస్తుంది. కేవీపీ లగడపాటి తెర వెనుక ఉండి కుట్రలు చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. వారి ట్రాప్లో ఎవరు పడవద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని పార్టీలు రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టడం కోసం మీరు ప్రయత్నాలు చేయాలి తప్ప మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం అరణ్య రోజున మిగులుతుంది. కావాలని చెప్పేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలని రెండు రకాలుగా, రెండు మాటలుగా, రెండు వైఖరులుగా తీసుకొస్తే
రాజకీయ పార్టీలకు ఈ ప్రాంతంలో భూస్థాపితం కాక తప్పదని హెచ్చరిస్తున్నాం. వైకాపా పార్టీ సమైక్యవాద పార్టీ అని తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళు రాజీనామా చేసిరు. ఇంకా ఎవరైనా రాజీనామా చేయకుంటే రాజీనామా చేసి బయటికి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా కావాలని రెచ్చగొట్టి హైదరాబాద్ని అల్లకల్లోలం సృష్టించి తెలంగాణను అడ్డుకుంటే జరగబోయే పరిణామాలకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆ పార్టీలే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు భయాందోళనలు అపోహలు తొలగించుకోవాలని చెప్పేసి కూడా ఓయూజేఏసీ మీకు విజ్ఞప్తి చేస్తుంది. సీమాంధ్రకు సంబంధించినటువంటి మీడియా మీ పక్షపాత ధోరణి వీడండి. అందరం కలిసి ఉండి జరగబోయేటువంటి అభివృద్ధి గురించి, జరగబోయేటువంటి రాష్ట్రాల అభివృద్ధి గురించి మనం బాగుపడి 2 రాష్ట్రాలుగా అభివృద్ధి చెంది తెలుగు ప్రజలుగా దేశంలో ఉన్నత స్థానానికి తీర్చిదిద్దే విధంగా బాటలు వేయాలని మీ మీడియాకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना। नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमज़ान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमज़ान मुबारकबाद पेश करता हूँ। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद। విరామానంతరం తిరిగి స్వాగతం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం అమరవీరుల స్వప్నం, అమరవీరులకి అంకితం అంటూ తెలంగాణ తీన్మార్ విద్యార్థి జేఏసీ తరఫున ర్యాలీ సాగింది. గన్ పార్క్ వద్ద విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం రాజనరసింహంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగు వారందరూ కలిసే ఉంటామన్నారు. 3.5 సంవత్సరాల నుండి తీవ్ర స్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున అభినందనలు తెలిపారు. డిసెంబర్ 15, 2013న ఆర్ట్స్ కాలేజ్ ఓయూను వేదికగా చేసుకొని బ్లూ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది కేవలం చదువులకు సంబంధించిన మార్చ్ అని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి వాళ్ళ క్రమశిక్షణతో కూడిన ఆందోళన వల్లనే సాధించుకోగలిగారు. దీనికి కూడా
ఎవరిని చూడాలకి సరిపోకుండా వాళ్ళంతా వాళ్ళే ఆత్మాహుతి అయి తెలంగాణని కోరటం వల్ల ఈరోజు మన విద్యార్థి నాయకులు కోరి జరగడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. అయితే ఇలా చివరిగా ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రజెంటేషన్ ఏమని చెప్పిందో మన తెలంగాణ వాదాన్ని అనిపించడానికి దామోదరానికి అందులో అవకాశం రావడం దాంట్లో అవకాశం రావడం వల్ల డిప్యూటీ సీఎం దామోదరానికి గారు పోయి మన తెలంగాణ తెలంగాణ ఇవ్వటం వల్ల ఎవరికి ఏ నష్టం లేదు, అందరం తెలుగు వాళ్ళము తర్వాత కలిసే ఉంటాము, రాష్ట్రంలో కలిసి ఉంటుంది, ఎవరికి ఏ నష్టం లేదని హైకమాండ్ని చక్కగా ఒప్పించి ఆయన 2 ప్రజెంటేషన్లలోనే మనకి తెలంగాణ వచ్చేటట్టు చేసి తెలంగాణ తీసుకొచ్చారు. ఈ నుంచి మా విద్యార్థి మిత్రులు ఈ 3.5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం, 3.5 సంవత్సరాల నుంచి గట్టిగా ప్రయత్నం చేసి క్రమశిక్షణ చేశారు. అండ్ దాంట్లో కొంత నష్టపోవడం లేదు, వాళ్ళు చదువు పిహెచ్డీ ఇవన్నీ కూడా వెనకంజ అయినాయి. వాళ్ళందరూ కూడా దాన్ని మళ్ళీ క్రమబద్ధంలో తెచ్చుకొని వాళ్ళ పిహెచ్డీ తొందరగా కంప్లీట్ చేసుకొని తర్వాత విద్యార్థులు గొప్ప క్లాసులు నుంచి ఎప్పుడు కూడా మనకి అకాడమిక్ ఇయర్ క్లాస్ కాలేదు. వీళ్ళు కూడా ఇక్కడ రోడ్డు మీద చేసేవాళ్ళు కానీ క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థులను ఎప్పుడు కూడా క్లాసుల నుంచి బయటకు తీసుకురాలేదు. వాళ్ళ చదువులనే జరిగినాయి, ఉద్యమం మీద జరిగింది. తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ ఉద్యమం ఉండదు. వాళ్ళ సొంత బావు కోసం తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ బావు కోసం తెలంగాణ బావు కోసం కృషి చేసి తెలంగాణని అభివృద్ధి చేసే మార్గంలో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసి నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే మార్గంలో మా విద్యార్థులంతా యూనివర్సిటీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తారని కోరుతున్నాను. అండ్ అందరూ దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి నాయకులు ఈ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఒక మెసేజ్ మేము ఇవ్వదలుచుకున్న విద్యార్థులుగా చిరకాల కోరిక అయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక మనకు చదువులే ఆధారం కాబట్టి పిల్లలకు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి మేధావులందరూ కూడా చదువులకు అంకితమైపోవాలి. కేంద్రంలో రాయలసీమ కోస్తాంధ్ర పెట్టుబడిదారులను గడగడలాడించినటువంటి డిప్యూటీ సీఎం రాజనరసింహన్న గారికి ఈ ఉస్మానియా యూనివర్సిటీ పుర విద్యార్థి. అందుకని ఏదైతే ఏ గడ్డపైన చదివిండో ఆ గడ్డపైన కమిట్మెంట్ కూడా ఉన్నాడు. ఒకవేళ డిప్యూటీ సీఎం గారి ప్లేస్లో వేరే ఎవరికైనా కూడా వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కొనేటందుకు సిద్ధమవుతారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయినటువంటి గౌరవనీయ సీఎం గారికి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫు నుంచి, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ తరఫు నుంచి, వివిధ విద్యార్థి సంఘాల నుంచి పూర్తి మద్దతు తెలుపుకుంటూ మాకు డిసెంబర్ 15 నాడు బ్లూ మార్చ్ నిర్వహిస్తున్నాం. అది చదువుల పోరాటమే తప్ప వేరే పోరాటం కాదు. ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలి, ఇంగ్లీష్తోనే మనకు ప్రపంచ జ్ఞానం తెలుస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇస్లాం సాంప్రదాయంలో రంజాన్ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.
సాధారణ రోజుల్లో చేసే 5 వేళల నమాజులు, పవిత్ర ఖురాన్ గ్రంథం చదవడంతో పాటు ముస్లిం సోదరులు ఈ మాసంలో ఉపవాస దీక్షలు చేపడతారు. రంజాన్ మాసం ఉపవాస దీక్షలను ఇస్లాం సాంప్రదాయంలో ఫర్జ్ గా పేర్కొంటారు. అంటే ఖచ్చితంగా కఠినంగా పాటించాల్సింది అని అర్థం. ఈ ఉపవాస దీక్షలు పెద్దలు మాత్రమే కాదు, పసిపిల్లలు కూడా చేస్తారు. తెలిసి తెలియని వయసులో ఏది చూస్తే అది తినాలి అనుకునే పిల్లలు సైతం ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడతారు. ఈ నేపథ్యంలో బోరబండకు చెందిన 6 సంవత్సరాల వయసు ఉన్న సానియా ఫాతిమా అనే పాప ఉపవాస దీక్ష చేపట్టింది. ఉపవాసం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, తర్వాత రోజు కూడా తాను ఉపవాసం ఉంటానని ఈ సందర్భంగా పేర్కొంది. لا إله إلا الله محمد رسول الله. मेरा नाम सैयद सानिया फातिमा. हम पहली बार रोजा थे, अच्छा लगा इंशाल्लाह. अव्वल कलिमा तय्यब ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह. मेरा नाम सानिया फातिमा है, सैयद सानिया फातिमा. परिवार एक रोजा थी, अच्छा लगा. नमाज रोजा लेके अच्छा दिखा. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी 2 गोश्ता नवाब की हलीम. जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम. लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं. नवाब की हलीम, शेख नवाब की दखनी 2 गोश्ता हलीम. जो भी एक बार खाए वो दोबारा लौट के आए. दखनी 2 गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना. नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा. नवाब की हलीम खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए. नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद. फोन 9347049788. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमजान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमजान मुबारकबाद पेश करता हूँ. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी. खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस. खुशी द ब्राइडल इमेज. हमारे విరామానంతరం తిరిగి స్వాగతం.
హైదరాబాద్ లో కొత్తపేటలోని నారాయణ జూనియర్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి నారాయణ జూనియర్ కాలేజ్ హాస్టల్లో తాగే నీరు కలుషితంతో అలర్జీ కారణంగా దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థుల అవస్థ చూసిన తల్లిదండ్రులు యాజమాన్య తీరుపై తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీరికి విద్యార్థి సంఘాలు కూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి కాలేజీ వాతావరణం బగ్గుమంది. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని గత 3 రోజులుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అయినా ఎలాంటి చర్య తీసుకోవటం లేదని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణంతో సమానంగా చూసుకునే పిల్లల్ని లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ జాయిన్ చేస్తే జాగ్రత్తగా చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. రిపోర్ట్స్ వచ్చాక యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పిన పోలీసులు అలాగే కాలేజ్ ఏజీఎం శ్రీధర్ రెడ్డిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు స్కిన్ ఎలర్జీ జరిగి ఆసుపత్రిలో చేరినా కూడా యాజమాన్యం ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇది ఇలా ఉండగా కొంతమంది విద్యార్థులు అర్ధరాత్రి ఇంటికి వెళ్లిపోయారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం లక్షలు ఖర్చు పెడుతున్నా ఇక్కడ విషపు ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్న తమ పిల్లల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రోజు నుండి ఫుడ్ ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ స్ట్రైక్ చేశాను కానీ కేర్ తీసుకోవట్లేదు. తర్వాత స్ట్రైక్ చేసిన నెక్స్ట్ 2-3 డేస్ బాగానే పెట్టారు. తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ రిపీటెడ్ ఫుడ్ స్నాక్స్ అలాంటివి పెడుతున్నారు. ఇంకా చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు ఏమైంది మేడం? ఈరోజు స్ట్రైక్ చేసాం సార్. స్ట్రైక్ చేస్తే మాకు చాలా మంది క్రాషెస్ వచ్చాయి. అంటే వాళ్ళకి ఇంటికి పంపించట్లేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అలా ఇలా పంపిస్తామని అది స్ప్రెడ్ అవుతుందని పంపివ్వండి అని మేము అడిగాం సార్. అయితే పంపివ్వలేదు. ఇంకా ఫుడ్ కూడా ఈరోజు చాలా బాగాలేదు. అయితే దానికోసం ఈరోజు ఎవరు తినకుండా స్ట్రైక్ చేస్తామని అందరూ చేస్తారు. తర్వాత ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ వచ్చినా కూడా మేము ఇవ్వలేదు. అంటే ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అలా ఇలా అని చెప్పి ఇక్కడ దాకా వచ్చేసాం సార్. గేట్ దగ్గరకు వచ్చేసరికి పాస్ లేదు. ఎవరెవరో అడుగుతున్నారు. ఇంకా అనౌన్స్మెంట్ కూడా సరిగ్గా చేయట్లేదు. మా కాలేజ్లో గత 2 డేస్ నుంచి ఎలర్జీస్ వస్తున్నాయి. బాడీ ఎలర్జీస్, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. సో ఈ ఎలర్జీస్ వచ్చినాయి అనేసి అవుటింగ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ మాకు అసలు ఏమైనా అనేసి పట్టించుకోవట్లేదు. మళ్ళీ హెల్త్ గురించి ఏమైనా డాక్టర్ని అడిగితే డాక్టర్ కూడా మేడంకి సజెషన్ ఇచ్చారు. 2 డేస్లో ఎలర్జీ అనేది అందరికీ స్ప్రెడ్ అవుతుందని చెప్పినా కూడా మాకు ఎవరికి ఏం పట్టించుకోకుండా అందుకే మేము ఈరోజు స్ట్రైక్ చేసాం. స్ట్రైక్ చేసినా కూడా వీళ్ళు ఇప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎవరిది వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారు. సో వీ వాంట్ జస్టిస్ అనేసి ఈరోజు స్ట్రైక్ చేసాం. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలో ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.